హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించేది ఎంతో పవిత్రమైన కూచిపూడి నృత్యం గురించండి. నేను మా అమ్మాయికైతే నేర్పిస్తున్నాను. దానికి మొదటగా వీళ్ళు నాట్యం నేర్చుకోవడం ఎంత అయితే భక్తి శ్రద్ధలతో నేర్చుకుంటారో అంతే భక్తి శ్రద్ధలతో వాళ్ళ కాళ్ళకి కట్టే గజ్జెలను కూడా పూజించాల్సి ఉంటుంది. పూజ అయిన తరువాత గురువుగారి చేతుల మీదుగా ఇచ్చిన తర్వాతే వాళ్ళ గజ్జెల్ని కాళ్ళకి కట్టుకోవాలి. అంతవరకు కూడా కట్టుకోవడానికి అనుమతించరు. ఏ పనికైనా మనం వినాయకుడిని పూజిస్తాం, ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని. అలాగే ఈ కూచిపూడి నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటగా ధాన్యం మీద ఈ గజ్జెలను పెట్టి పసుపు వినాయకుడిని చేసి ముందుగా వినాయకుడికి పూజించి ఆ తర్వాత గజ్జెల్ని నటరాజస్వామి ఆవరణలో అయితే ఉంచి వాటిల్ని భక్తి శ్రద్ధలతో పూజించాల్సి ఉంటుందండి. మా అమ్మాయి అయితే ఎలా అయితే పంతులు గారు చెప్తున్నారో అలాగే పూజారి గారు చెప్పిన విధంగానే పూజ అయితే కంప్లీట్ చేసుకుంది. ఆ తరువాత ఆ గజ్జెల్ని మొదటగా వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేతికి అందిస్తారు. వాళ్ళే ధాన్యం మీద వీళ్ళని నిలబెట్టి వాళ్ళ కాళ్ళకి గజ్జెలు కట్టి ఇంతకాలం వాళ్ళు నేర్చుకున్న నృత్యాలన్నీ కూడా ఆ నటరాజస్వామి ముందు అయితే చేయిస్తారు. ఆ తర్వాతే స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ చేయాలి. మా అమ్మాయి అయితే కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా అయితే పూజ చేసిందండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, వాళ్ళు ధాన్యం మీద డాన్స్ చేసేటప్పుడు అందులోంచి ఎన్ని బియ్యం గింజలైతే బయటకొస్తాయో, వాళ్ళు అంత బాగా నేర్చుకున్నట్టు, అలాగే అంత పై స్థాయికి కూడా నృత్యంలో ఎదుగుతారని ఒక నమ్మకం. అలాగా డాన్స్ చేసిన తర్వాత వచ్చిన బియ్యం గింజలనన్నీ ఏరి, వాటితో పరమాన్నం అయితే చేయాల్సుంటుందండి. అప్పుడు ఈ పూజా విధానం అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎక్కడైనా కూడా కూచిపూడి నృత్యాన్నయితే పెర్ఫార్మ్ చేయొచ్చు. మా అమ్మాయి అయితే కంప్లీట్ చేసింది.